ఎప్పుడైనా సరే ఇప్పుడు అమ్మాయిలకు జనరల్‌గా ఏందంటే మాట్లాడడానికి పక్కన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకేమనిపిస్తదంటే మెన్ ఈజీలీ అవైలబుల్ అనుకుంటారు. వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి ఒక సిట్యుయేషన్ వస్తది గదా! అప్పుడు దాంట్లో కాలిక్యులేషన్ ఏంటిది? దాన్ని ఎట్లా చూడాలనేది అప్పుడు అర్థమైతది. ఇప్పుడు నాకొక విజన్ ఉంది. నాకు క్లారిటీ ఉంది. నాకు పలానా అమ్మాయి కావాలని. నేను అప్రోచ్ అయితే ఆమెకి అప్పుడు అర్థం కాదది. మ్యారేజ్ చేసుకునే టైంలో ఐడియా వస్తదది. అరే పలానాయన ఉండే ఈ విధంగా అని ఆ క్వాలిటీస్ అప్పటికి టైం అయిపోతది. అమ్మాయికైనా, అబ్బాయికైనా. బట్ ఏదైనా ఉన్నప్పుడే దాని వాల్యూ చూడాలి. పోయిన తర్వాత నేనైనా, నువ్వైనా, ఎవరైనా ఏడిస్తే ఏం లాభం ఉండదది. ఇది ఒక చిన్న నా ఉచిత సలహా ఇది. అంటే మనకున్న ప్రాబ్లమ్స్‌ని మనము పాజిటివ్ వేలో వాటి సొల్యూషన్ కనుగొనే ప్రయత్నం చేసుకోవాలి మనం. దానికి భగవంతుడిని నమ్ముకొని మనం చేసేటువంటి స్వయం కృషి పూర్తి స్థాయిలో చేయాలి. తర్వాత కమ్యూనికేషన్స్ పెంచుకోవాలి. మన వెల్ విషర్స్‌ని అప్పుడప్పుడు కలుస్తుండాలి. జెన్యూన్‌గా ఉండేవాళ్ళను. వాళ్ళదేమన్నా హెల్ప్ అవసరమైతే తీసుకోవాలి. కానీ మనల్ని ఇంట్రెస్ట్ లేదు, మనల్ని వద్దనుకొని, మన పైన కఠినంగా వ్యవహరించి, లేకపోతే మనల్ని చీట్ చేసి, మనల్ని హర్ట్ చేసి, ఇట్లాంటోళ్ళకి మళ్ళీ దగ్గరవ్వద్దు. వాళ్ళేందంటే నెగెటివ్ మళ్ళీ మన ఎనర్జీనంతా తినేస్తారాళ్ళు. మనల్ని మొత్తం డ్రాన్ చేసేస్తారు. మళ్ళీ కిందికి లాగేస్తారాళ్ళు. కాబట్టి లైఫ్‌లో ఇట్లాంటి వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉంటే మనం సక్సెస్ అవ్వచ్చు. ఇదంతా చెప్పడానికి నాకు అథారిటీ ఉంది కాబట్టే చెప్తున్నా నేను. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.